హెచ్ఎస్సివి టెక్నాలజీ. ఈరోజు మన స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి అండ్ క్లాసెస్ అండ్ సబ్జెక్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అటెండెన్స్, మార్క్స్, ఫీజు ఏ విధంగా ఎంటర్ చేసుకోవడం అనేది నేర్చుకుందాం. ఫస్ట్ లాగిన్ అయ్యే విధానం చూద్దాం. ఫస్ట్ హౌ టు లాగిన్ hscvschools.com. లాగిన్ అయ్యే విధానం hscvschools.comలో ఏ విధంగా లాగిన్ అవ్వాలి. ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి hscvschools.com అడ్రస్ బార్లో టైప్ చేయాలి. hscvschools.com అని టైప్ చేసాము. ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. దీంట్లో లాగిన్ ఫామ్ ఉంటుంది. దీంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అని 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేసి సబ్మిట్ అంటే మీకు మొబైల్కి వెరిఫికేషన్, మొబైల్ కానీ ఈమెయిల్కి వెరిఫికేషన్ కూడా వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ hscsoftware@gmail.com ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను. ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేశాను. ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మన మొబైల్ నెంబర్కి అండ్ జీమెయిల్కి వెరిఫికేషన్ కూడా వస్తుంది. ఇక్కడ స్క్రీన్ పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో, స్క్రీన్ పైన ఏదైతే జీమెయిల్ ఉందో, ఈ రెండింటికి మనకి వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్తుంది. ఇక్కడ నేను వెరిఫికేషన్ కోడ్ని కాపీ చేశాను, జీమెయిల్ నుండి కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేశాను. ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. అంటే మనము సక్సెస్ఫుల్లీ లాగిన్ అయినట్టు అర్థం. సో మనకు ఈ విధంగా లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ క్లాసులు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. హౌ టు క్రియేట్ ఏ క్లాసెస్ ఇన్ అవర్ స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్క్రీన్. అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ మెనూ క్లిక్ చేయండి. ఇక్కడ క్లాసెస్ అండ్ సబ్జెక్ట్స్ వస్తాయి. క్లాసెస్ అండ్ సబ్జెక్ట్స్లో ఇక్కడ మనం క్లాసెస్ అండ్ సబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ ఎల్కేజీ ఏ సెక్షన్ ఉంది. ఇక్కడ ఎల్కేజీ అని ఇచ్చాము. ఎల్కేజీ బి. విధంగా ఎల్కేజీ ఏ సెక్షన్ ఇచ్చాము, ఎల్కేజీ బి సెక్షన్ ఇచ్చాము. అదేవిధంగా బీకామ్ ఇచ్చాము. బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ క్రియేట్ అన్నాను. సో ఈ విధంగా బీకామ్ కంప్యూటర్ ఫస్ట్ ఇయర్ అనేది. అదేవిధంగా న్యూ క్లాస్ క్రియేషన్ అని ఇక్కడ ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. క్లాస్ కోడ్, క్లాస్ నేమ్ క్రియేట్ అంటే క్లాసెస్ అనేటివి మనకు క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం క్లాసులు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి క్లాస్ అండ్ సబ్జెక్ట్స్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. న్యూ క్లాస్ క్రియేషన్ క్లిక్ చేయాలని క్లాస్ కోడ్, క్లాస్ నేమ్ వస్తుంది. ఇక్కడ క్రియేట్ అంటే క్లాసులు అన్నిటివి మనకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ సబ్జెక్టులు ఏ విధంగా క్లాసులు కూడా క్రియేట్ చేసుకోవడం చూస్తాము. ఆ క్లాసుల పైన సబ్జెక్టులు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. దానికి ఎల్కేజీ ఏ పైన సబ్జెక్ట్స్ స్టోర్ చేద్దాం అనుకోండి. ఇక్కడ ఎల్కేజీ ఏ సెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నో సబ్జెక్ట్ ఫౌండ్ ఇన్ దిస్ క్లాస్ అని వస్తుంది. సో ఇక్కడ మనం తెలుగు యాడ్ చేస్తాము. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ తెలుగు అని యాడ్ చేస్తాము. ఇక్కడ యాడ్ చేసాము. ఇక్కడ ఇంకో క్లాస్ హిందీ అని యాడ్ చేశాను. హిందీ యాడ్. అదేవిధంగా ఇంగ్లీష్. మీకు ఎన్నైతే సబ్జెక్టులు ఉంటాయో ఎల్కేజీ పైన అన్ని సబ్జెక్టులు మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 సబ్జెక్టులు యాడ్ చేశాను. సో ఏంటంటే అన్ని సబ్జెక్టులు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఏంటంటే మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ విధంగా క్లాసులు క్రియేట్ చేసుకోవడం నేర్చుకున్నాము అండ్ సబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవడం నేర్చుకున్నాము. నెక్స్ట్ ఒక స్టూడెంట్ ఎంట్రీని ఏ విధంగా మనం ఎంట్రీ చేసుకోవాలి, ఒక స్టూడెంట్ని ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. స్టూడెంట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే న్యూ స్టూడెంట్ డీటెయిల్స్ వస్తాయి. న్యూ స్టూడెంట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్లిక్ టు న్యూ స్టూడెంట్ అంటాము. ఇలా క్లిక్ టు న్యూ స్టూడెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ అడ్మిషన్ ఫామ్, అడ్మిషన్ నెంబర్ ఈ విధంగా మనకి ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ అనేది మనం ఫిల్ చేయాలండి. ఈ విధంగా అడ్మిషన్ డేట్, రోల్ నెంబర్, ఇయర్, నేమ్ అక్షిత్, సర్ నేమ్ అంతేనా. ఈ విధంగా ఫామ్ ఫిల్అప్ చేయాలి. మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. ఇక్కడ క్లాస్ కోడ్ ఎల్కేజీ అయితే ఎల్కేజీ, మన ఇక్కడ ఏ సెక్షన్ అని వచ్చింది. ఇక్కడ బి సెక్షన్ అంటే బి సెక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ సెక్షన్ యాడ్ చేసాను. క్యాస్ట్, ఇక్కడ
అప్లోడ్ ఫోటో అంటే చూస్ ఫైల్ అని అడుగుతుంది మనకి. ఆ చూస్ ఫైల్ తీసుకోవాలి. చూస్ ఫైల్ తీసుకొని ఫోటో తీసుకుంటే మనకి ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ ఫాదర్ స్టేటస్ అలైవ్ తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్పైర్ ఉంటుంది, అలైవ్ ఉంటుంది, అలైవ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ అలైవ్ ప్రొఫెషన్ తీసుకోవాలి. సో ఇవి రెండు ఇంపార్టెంట్. స్టార్ గుర్తున్నాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్. మొత్తం ఫిలప్ చేయని అవసరం లేదు. జస్ట్ స్టేటస్ ప్రొఫెషన్ కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ లాస్ట్కి వచ్చి జనరేట్ అనాలి. జనరేట్ అని సబ్మిట్ అంటే మనకి సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ రికార్డ్, సక్సెస్ఫుల్లీ స్టోర్ అయింది అన్నట్టు. ఇక్కడ స్టూడెంట్ రికార్డ్ని చూడడం ఎలా, వ్యూ స్టూడెంట్ ఇయర్ వైజ్ అంటాము. ఇక్కడ అక్షిత్ రవీంద్రచారి ఎల్కేజీ అనేది వ్యూ అంటే ఫుల్ డీటెయిల్స్ అవుపడతాయి. మనకి ఇక్కడ ఎడిట్ అంటే ఎడిట్ అవుతుంది, డిలీట్ అంటే డిలీట్ అయిపోతుందండి. సో ఈ విధంగా ఒక్కొక్క స్టూడెంట్ రికార్డ్ని మనం మన సైట్ నుండి మన ఫామ్ నుంచి మనం ఇన్సర్ట్ క్లిక్ టు న్యూ స్టూడెంట్ ఇక్కడ మనం ఫామ్ నుండి ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్క స్టూడెంట్ని. నెక్స్ట్ హౌ టు డౌన్లోడ్ అండ్ అప్లోడ్ ఎక్సెల్ ఫైల్ విత్ క్లాస్ కోడ్ అండ్ క్లాస్ నేమ్. అయితే ఒక్కొక్క స్టూడెంట్ రికార్డ్ని ఇన్సర్ట్ చేయడం కన్నా ఇప్పుడు ఉదాహరణ మనకు స్టూడెంట్ డాటా అనేది ఎక్సెల్ షీట్ ఉంటే మనం ఎక్సెల్ షీట్ నుండి కూడా మనం డాటాని మన సైట్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. అదేలా అంటే ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ని క్లిక్ చేయండి. స్టూడెంట్ డీటెయిల్స్ క్లిక్ చేశాక మీకు అప్లోడ్ స్టూడెంట్ డీటెయిల్స్ విత్ ఎక్సెల్ షీట్ అని వస్తుంది ఆప్షన్. ఇక్కడ మనకు ఈ విధంగా ఫామ్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఫైల్ ఉంటుంది. ఫస్ట్ డౌన్లోడ్ ఫైల్ చేసుకొని తర్వాత ఎడిట్ చేసుకొని తర్వాత చూస్ ఫైల్ అనుకొని సబ్మిట్ అంటే మనకి డాటా అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకునే విధానం చూద్దాం. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా నేము, ఫాదర్ నేమ్, క్లాస్ కోడ్, క్లాస్ నేమ్, ఇయర్, సెల్ నెంబర్ అనేది ఈ విధంగా మనకు వస్తుంది. సో మనం ఈ విధంగా నేమ్ ఇచ్చాము, ఫాదర్ నేమ్ ఇచ్చాము, క్లాస్ కోడ్ ఎల్కేజీ ఇచ్చాము, క్లాస్ నేమ్ ఎల్కేజీ ఏ ఇచ్చాము, ఇయర్, ఇక్కడ ఫోన్ నెంబర్. అదేవిధంగా అశ్రిత్ రవీంద్రచారి ఎల్కేజీ ఏ సెక్షన్ ఇచ్చాము. ఈ విధంగా ఏ సెక్షన్ ఇచ్చాము, లేకపోతే బి సెక్షన్ ఇవ్వచ్చు ఇక్కడ. సో ఈ విధంగా ఎల్కేజీ బి సెక్షన్ ఇవ్వచ్చు. విధంగా యూకేజీ ఎంపీసీ ఫస్ట్ ఇయర్. ఇక్కడ నేము, ఫాదర్ నేము, ఎంపీసీ సెకండ్ ఇయర్, నేము, ఫాదర్ నేము, బీఎస్సీ ఎంపీసీఎస్, నివేదిత బీఎస్సీ ఎంపీసీఎస్ బీకామ్ జనరల్. ఈ విధంగా మనం క్లాస్ కోడ్స్ అనేటి ఇవ్వాలి, క్లాస్ నేమ్స్ అనేటి ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వాలి. ఇయర్ కంట్రోల్స్ అనేది సేవ్ అనుకుంటా. సో ఇక్కడ మనం మన సైట్కి వచ్చి ఇక్కడ చూస్ ఫైల్ అనాలి. చూస్ ఫైల్ అని ఇక్కడ స్టూడెంట్ ఫైల్ మనం చేసిన ఫైల్ సబ్మిట్ అనాలి. సో సబ్మిట్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకు డాటా అనేది చూడండి రవీంద్రచారి నర్సయ్య ఈ విధంగా మనకు డాటా అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఒక్కొక్క స్టూడెంట్ ఇన్సర్ట్ చేయడం చూసాము, అప్లోడ్ కూడా చేయడం చూసాము. ఎక్సెల్ షీట్ నుండి ఏ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు అనేది చూసాము. సో అదేవిధంగా మార్క్స్ ఎలా ఎంటర్ చేయడం అనేది చూద్దాము. ఫస్ట్ మార్క్స్ ఎంటర్ చేసే ముందు మనకి ఆ క్లాస్ పైన ఏ క్లాస్ పైన మార్క్స్ ఎంటర్ చేస్తాం ఆ క్లాస్ పైన మనం సబ్జెక్ట్లు క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి క్లాసెస్ అండ్ సబ్జెక్ట్స్ అంటాము. దానికి నేను ఎల్కేజీ ఏ పైన మనం మార్క్స్ నుండి స్టోర్ ఇద్దాం అనుకుందాము. ఎల్కేజీ సెలెక్ట్ అని ఎల్కేజీ ఏ. ఇక్కడ ఆల్రెడీ సబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసాము. ఇక్కడ సబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది మనం సబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాము. సో ఇక్కడ మార్క్స్కి వెళ్ళి ఎంటర్ మార్క్స్ అంటాము. 2014-15 ఎల్కేజీఏ సబ్మిట్ అంటాము. ఫస్ట్ యూనిట్ వితౌట్ 8. ఇక్కడ 150 టోటల్ మార్క్స్ ఎన్ని అయితే అన్ని ఇష్టం. ఇక్కడ 600 అంటే 600 మార్క్స్ వస్తాయి. ఇక్కడ టోటల్ మార్క్స్ వస్తాయి మనకి. ఒక తెలుగులో 49 ఇచ్చాను. ఈ విధంగా మనకి అడ్మిషన్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్ వస్తుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. కంప్యూటర్ జీకే ఆప్షనల్ మీ ఇష్టం. అక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇక్కడ మార్క్స్ అప్టైన్ టోటల్ పర్సెంటేజ్. మార్క్స్ అప్టైన్ టోటల్ పర్సెంటేజ్ గ్రేడ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. 49, 45. ఇక్కడ ఆప్సెట్ అనుకుంటే ఏ అని ఇవ్వాలి. ఇక్కడ 50 ఈచ్ సబ్జెక్ట్స్కి 50 మార్క్స్ 50 అనుకున్నాను. ఇక్కడ 50 ఎగ్జాంపుల్గా. ఇక్కడ 50 అంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోయింది. 150, 100. ఈ విధంగా మనం మార్క్స్ ఎంటర్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనాలి. సబ్మిట్ అంటే మనకి ఈ విధంగా ఫస్ట్ యూనిట్ మార్క్స్ సక్సెస్ఫుల్లీ స్టోర్డ్ అని వస్తుంది.
సో మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. వ్యూ చూద్దాం, ఫస్ట్ వ్యూ చూద్దాం. వ్యూ మార్క్స్ డీటెయిల్స్ బై క్లాస్ వైస్ అంటాము. ఇక్కడ 2014-15 ఎల్కేజీఏ ఫస్ట్ యూనిట్. సో ఈ విధంగా మనకి 45 ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ విధంగా మనకి మార్క్స్ అనేటి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మార్క్స్ అనేటి మనకు రావడం జరుగుతుంది. విత్ గ్రాఫ్తో సహా, విత్ ఫోటోతో సహా మనకి మార్క్స్ అనేటి రావడం జరుగుతుంది. బ్యాక్ అన్నాను. అదేవిధంగా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ మార్క్స్ అనుకొని 2014-15 ఎల్కేజీఏ ఫస్ట్ యూనిట్ సబ్మిట్ అన్నాను. ఎడిట్ మార్క్స్ అనుకొని ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అనుకొని క్లాస్ కోడ్ ఎల్కేజీఏ తీసుకున్నాను, ఫస్ట్ యూనిట్ సబ్మిట్ అన్నాను. మనకు సబ్జెక్ట్ 150 టోటల్ మార్క్స్. ఇక్కడ మనం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇక్కడ మార్క్స్ అనేటి 50 కాకుండా 45 ఇచ్చాము. సో ఈయన హాఫ్ సెట్ కాకుండా ఒక 45 మార్క్స్ వచ్చాయనుకున్నాం. సో మనం ఇక్కడ సబ్మిట్ అనాలి. సబ్మిట్ అంటే ఇక్కడ చూడండి ఎడిట్ అయిపోయింది. మార్క్స్ ఫస్ట్ యూనిట్ మార్క్స్ సక్సెస్ఫుల్లీ స్టోర్డ్ 45 అనేది వచ్చింది. వ్యూ మార్క్స్ అనుకోని సెలెక్ట్ ఇయర్ ఎల్కేజీఏ ఫస్ట్ యూనిట్. ఈ విధంగా మార్క్స్ అనేటి హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ విధంగా మార్క్స్ అనేటి మనకు రావడం జరుగుతుంది. సో మనం మార్క్స్ ఎంటర్ చేసుకోవడం చూసాం, ఎడిట్ చేసుకోవడం చూసాం, వ్యూ మార్క్స్ చూసాము. విధంగా మార్క్స్ ఇప్పటివరకు ఎంటర్ మార్క్స్, ఎడిట్ మార్క్స్, వ్యూ మార్క్స్ చూసుకున్నాము. మార్క్స్ చూసాము, ఇప్పటివరకు క్లాస్ సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ చూసాము. ఇప్పుడు క్రియేట్ టైం టేబుల్ షీట్ అండ్ వ్యూ రిపోర్ట్. టైం టేబుల్ షీట్ అండ్ క్రియేట్ టైం టేబుల్ షీట్ అండ్ రిపోర్ట్ ఎలా చూడడం అనేది నేర్చుకుందాం. ఫస్ట్ మనం టైం టేబుల్ షీట్ రావాలంటే ఎగ్జామ్ సెక్షన్లోకి వెళ్ళి యాడ్ ఎగ్జామ్ టైం టేబుల్ అంటాము. సో ఇక్కడ క్లాస్ నేమ్ వస్తుంది, ఎల్కేజీ పైన తీసుకున్నాను. ఫస్ట్ యూనిట్ 2014 క్రియేట్ అన్నాను. ఇక్కడ సబ్జెక్ట్స్ ఎన్నైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఇక్కడ అన్ని యాడ్ చేయండి. తెలుగు, డేట్ 24/05/2014, టైం 10 AM to 1, 10 AM to 12 PM. ఇక్కడ తెలుగు వచ్చింది. ఇక్కడ ఇంకొక బాక్స్ రాలేదు. నెక్స్ట్ ఆర్ ఫీల్డ్ అనాలి. హిందీ 24/05/2014. ఇక్కడ 1 PM to 4 PM. నెక్స్ట్ ఇంగ్లీష్. ఈ విధంగా మనం సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 24/05/2014. ఇక్కడ సేమ్ టైమింగ్స్ 10 AM to 12 PM. సబ్మిట్ అనాలి. సో ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ షో టైం ఎగ్జామ్ టైం టేబుల్ అంటాము. ఇక్కడ ఎగ్జామ్ టైం టేబుల్ ఎల్కేజీఏ ఇయర్ ఫస్ట్ యూనిట్ అన్నాను. సో ఇక్కడ మనకి ఎల్కేజీఏ అనేది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అనేది ఇది ఆటోమేటిక్ డిలీట్ చేద్దాము, అది అవసరం లేదు. ఎల్కేజీఏ 2014 ఫస్ట్ యూనిట్ అన్నాను. ఈ విధంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అనేది మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మనం అక్కడ యాడ్ చేసి ఇక్కడ యాడ్ అయిపోయింది. 15, 16, 14 అనేది ఈ విధంగా యాడ్ అయింది మనకి. ప్రింట్ స్టూడెంట్ హాల్ టికెట్ అంటాము. ఎల్కేజీఏ 2014-15 ఫస్ట్ యూనిట్ అన్నాను. సో ఇక్కడ చూడండి 15, 16, 17 విత్ ఫోటోతో సహా హాల్ టికెట్ అనేది మనకి ఈ విధంగా ప్రింట్ అవడం జరుగుతుంది. బ్యాక్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఎగ్జామ్ టేబుల్ని. తర్వాత మీరు చూసుకోవాలనుకుంటే షో ఎగ్జామ్ టైం టేబుల్ ఉంటాం. ప్రింట్ స్టూడెంట్ హాల్ టికెట్ అంటే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎగ్జామ్ టైం టేబుల్స్ని, హాల్ టికెట్స్ని ప్రింట్అవుట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వ్యూ అటెండెన్స్ మంత్ రిపోర్ట్. అటెండెన్స్ మంత్ రిపోర్ట్ ఎలా చూసుకోవాలి? సో ఇక్కడ మనకి అటెండెన్స్ అండ్ షీట్, అటెండెన్స్ మెనూ ఉంటుంది. ఎంటర్ అటెండెన్స్ అంటాం. ఫస్ట్ క్లాస్ కోడ్ ఎల్కేజీ తీసుకున్నాను, ఎల్కేజీఏ సెలెక్ట్ ఇయర్ 2014-15 సెలెక్ట్ చేశాను. ఇక్కడ ప్రెజెంట్ అయితే ప్రెజెంట్, ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్. ఇక్కడ అక్షిత్ మంతెన్ ఆబ్సెంట్ ఇచ్చాను, రవీంద్రచారి ప్రెజెంట్ ఇచ్చాను, పోస్ట్ అటెండెన్స్ అన్నాను. సో సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. మనం అటెండెన్స్ ఇప్పుడు అటెండెన్స్ చూసుకోవాలంటే ఇక్కడ వ్యూ అటెండెన్స్ రిపోర్ట్ అంటాము.
క్లాస్ ఎల్కేజీఏ 2014 మంత్ జూన్, ఇక్కడ వ్యూ అంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ 1, ఆబ్సెంట్ 1. ఇక్కడ మనం ఎన్నిసార్లు అటెండెన్స్ తీసుకుంటాం అన్నిసార్లు ఇక్కడ మనకు వస్తుంది. ఎడిట్ అటెండెన్స్ అంటాము. అటెండెన్స్ దానికి ఎల్కేజీఏ 2014 to 15 డేట్, ఇవాళ డేట్ 26. ఎప్పటి డేట్ అయితే ఎడిట్ చేయాలనుకుంటారో అటెండెన్స్ అక్కడ డేట్ వేసుకుంటాము. ఇక్కడ ఆబ్సెంట్, ఇక్కడ రవీంద్రచారి కూడా ఆబ్సెంట్ ఉన్నాడు అనుకొని ఆబ్సెంట్ అని క్లిక్ చేసి సబ్మిట్ అంటాము. సో అటెండెన్స్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. వ్యూ అటెండెన్స్ రిపోర్ట్ అంటాము. ఎల్కేజీఏ 2014-15 జూన్. ఈ విధంగా నెంబర్ ఆఫ్ డేస్ ఆబ్సెంట్. ఈ విధంగా అటెండెన్స్ కూడా మనం డైలీ వేసుకోవచ్చు, మళ్ళీ చూసుకోవడం జరుగుతుంది. వ్యూ అటెండెన్స్ రిపోర్ట్ డైలీ డే వైజ్ వ్యూ మోర్ డీటెయిల్స్ అంటే డేట్ వైజ్గా ఈరోజు ఆబ్సెంట్ ఉన్నాడు, ఈరోజు ప్రెసెంట్ ఉన్నాడు, డేట్ వైజ్గా కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. డేట్ వైజ్ చూసుకోవచ్చు, మంత్ వైజ్గా చూసుకోవచ్చు. ఎంటర్ అటెండెన్స్ వేసుకొని డే వైజ్గా మంత్ వైజ్గా కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటివరకు అటెండెన్స్ చూసాము. ఇప్పుడు స్టూడెంట్స్ బస్సులో వస్తారా హాస్టల్లో వస్తారా అనేది మనం యాడ్ చేయాలి. అది ఏ విధంగా అనేది చూద్దాము. సో ఇక్కడ బస్ హాస్టల్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ మన బస్ ఆర్ హాస్టల్ డీటెయిల్స్ అనేది మెయిన్, దాన్ని క్లిక్ చేయండి. బస్ డీటెయిల్స్ వాళ్ళకైతే బస్ డీటెయిల్స్ అంటాము. హాస్టలర్స్కి అయితే స్టూడెంట్ హాస్టల్లో ఉన్నాడు అనుకుంటే హాస్టల్ డీటెయిల్స్ క్లిక్ చేస్తాం. సో మనం ఫస్ట్ యాడ్ హాస్టల్ బస్ డీటెయిల్స్ అన్నాము. క్లాస్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఏదే క్లాస్ కోడ్ ఇచ్చినా ఏం కాదు, ఎల్కేజీఏ తీసుకున్నాను 2014 to 15. ఇక్కడ బస్ నెంబర్ ఆర్ ఏరియా, ఇక్కడ మనకు సెలెక్ట్ లిస్ట్ అన్నప్పుడు ఏది లేదు కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఉదాహరణకి బస్ 1 యాడ్ అనుకున్నాను, ఇక్కడ మనకు యాడ్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ షీట్ అన్నాను. సో ఈ ఎల్కేజీఏలో బస్ నెంబర్ 1లో ఎవరెవరు ఉన్నారు, అక్షిత్ మంతేనా అనే వాళ్ళు బస్ నెంబర్ 1లో వస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే ఎస్ అన్నట్టు, నెక్స్ట్ నో అంటే దాన్ని క్లిక్ చేయకుంటే నో అన్నట్టు. ఈ విధంగా మనం ఈ బస్ నెంబర్ 1లో అక్షిత్ మంతేనా స్టూడెంట్ వస్తున్నాడు అనుకొని సబ్మిట్ అంటాము. సో సబ్మిట్ అంటే ఆ బస్ నెంబర్లో యాడ్ అవుతాడు. అదే హాస్టల్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ హాస్టల్ డీటెయిల్స్ అంటాము. ఈ విధంగా మనం ఎల్కేజీఏ తీసుకున్నాం. ఏ క్లాస్కి వస్తే ఏ క్లాస్ అని తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఆల్ క్లాసెస్ కూడా వస్తాయి మనకి. ఇక్కడ రవీంద్రచారి ఎల్కేజీఏలో హాస్టల్లో రవీంద్రచారి ఉన్నాడు, సురేందర్ ఉన్నాడు, నివేదిత ఉంది. సో మనం ఇక్కడ సబ్మిట్ అంటాం. సో హాస్టల్ మెంబర్స్ కూడా యాడ్ అవుతారు. సో ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ బస్ డీటెయిల్ వాళ్ళు ఆయన లేడు అనుకున్నాం, ఫస్ట్ యాడ్ చేసాము. తర్వాత ఆయన మనకు బస్సులో వస్తలేడు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ నో అంటాము. సబ్మిట్ అంటే మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనం స్టూడెంట్ని బస్సులో యాడ్ చేసుకోవడం అండ్ హాస్టల్లో ఉన్నాడా లేడా అని తెలుసుకోవడం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ఇప్పటివరకు మార్క్స్ చూసాము, అటెండెన్స్ చూసాము, బస్ డీటెయిల్స్ అండ్ హాస్టల్ డీటెయిల్స్ కూడా చూసాము. సో నెక్స్ట్ మనకి హౌ టు క్రియేట్ ఏ ఫీ డీటెయిల్స్. మన ఫీ డీటెయిల్స్ని స్టూడెంట్స్కి ఎలా యాడ్ చేసుకోవాలి, లైక్ ట్యూషన్ ఫీ, అడ్మిషన్ ఫీ, బస్ ఫీ, లైక్ టోటల్ అని ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఈ విధంగా ట్యూషన్ ఫీ, అడ్మిషన్ ఫీ, బస్ ఫీ అనేది మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలి మన సాఫ్ట్వేర్. సో ఫస్ట్ మనం ఫీ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఫీ డీటెయిల్స్లో ఎంటర్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఎంటర్ ఫీ స్ట్రక్చర్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అడుగుతుంది, 2014 to 15 ఎల్కేజీఏ తీసుకున్నాను, గెట్ ఫీ అన్నాను. సో అదేవిధంగా ఇక్కడ మనకి స్టూడెంట్ ఫీ, బస్ ఫీ అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయంటే ట్యూషన్ ఫీ, అడ్మిషన్ ఫీ యాడ్ చేద్దాము, బస్ ఫీ యాడ్ చేద్దాం. అడ్మిషన్ ఫీ ఒక 500 తీసుకున్నాను, యాడ్ అన్నాను. సో ఈ విధంగా మనం అడ్మిషన్ ఫీ, బస్ ఫీ, స్టూడెంట్ ఫీ ఆటోమేటిక్గా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్యూషన్ ఫీ యాడ్ చేసుకోవాలంటే ట్యూషన్ ఫీ 1000 తీసుకున్నాను. సో ఇక్కడ యాడ్ అన్నాను. ఈ విధంగా మనం స్టూడెంట్కి ఎన్నైతే ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయో ఆ విధంగా ఫీ స్ట్రక్చర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ ఫీ స్ట్రక్చర్ అంటే ఆ విధంగా ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఎన్నైతే ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయో అక్కడ ఎంటర్ ఫీ స్ట్రక్చర్ అనుకొని ఇక్కడ సెలెక్ట్ ఇయర్ 2014 to 15 ఎల్కేజీఏ ఏ క్లాస్ వైజ్గా మనం బస్ ఫీ, అడ్మిషన్ ఫీ, ట్యూషన్ ఫీ, స్టూడెంట్ ఫీ అనే విధంగా మనం
యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ స్టూడెంట్ ఫీ 1000 ఉంది, బస్ ఫీ ఈ విధంగా ఉంది. సో అందరికీ ట్యూషన్ ఫీ అనేది బస్ ఫీ అనేది ఉండదు కాబట్టి మనం ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ క్లాస్ వైజ్ ఫీ అంటాము. 2014 to 15 ఎల్కేజీఏ తీసుకున్నాను, సబ్మిట్ అన్నాను. సో ఈ విధంగా అక్షిత్, రవీంద్రచారి ఈ విధంగా స్టూడెంట్ ఫీ, బస్ ఫీ, అడ్మిషన్ ఫీ, ట్యూషన్ ఫీ, ఫీ కన్సెషన్ ఉందా అంటే లేదు, చూసుకోవాలి. ఈ విధంగా ఉంది, ఈ విధంగా వచ్చింది. సో రవీంద్రచారి నర్సరీ ఈ విధంగా ఉంది. స్టూడెంట్ ఫీ, బస్ ఫీ, రవీంద్రచారికి బస్ ఫీ లేదు, ఇక్కడ 0 అంటాము. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ 1500, ఇక్కడ బస్ ఫీ ఈయనకి 1000 కాకుండా 800 ఇచ్చాము. ఈ విధంగా 800 అంటే మనకి 800 అనేది ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అవ్వడం జరుగుతుంది. 400 ఇచ్చాము, 400 తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎవరి స్టూడెంట్ వాళ్ళకి కన్సెషన్ ఫీ, ఏమైనా కన్సెషన్ ఫీ ఉందా, 500 ఉంది కన్సెషన్ ఫీ, ఇక్కడ 0 ఉంది, ఏం లేదనుకుంటే 0 ఉంది. ఇక్కడ మనం ఈ విధంగా ఒక్కొక్క స్టూడెంట్ వైజ్ ఫస్ట్ ఫీ స్ట్రక్చర్ ఎంటర్ చేసుకొని ఒక్కొక్క స్టూడెంట్ని మనం ఏమైనా బస్ ఫీ అనేది మాడిఫై చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా బస్ ఫీ, అడ్మిషన్ ఫీ అనేది మాడిఫై చేసుకొని సబ్మిట్ అంటాము. సబ్మిట్, అప్డేట్ సక్సెస్ఫుల్లీ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఫీని. సో ఎంటర్ చేసుకోవచ్చు, ఫస్ట్ ఫీని ఎంటర్ చేసుకొని తర్వాత ఎడిట్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఇప్పుడు స్టూడెంట్ ఫీ కట్టారనుకోండి, స్టూడెంట్ ఫీ కట్టారనుకుంటే మనకు ఇక్కడ పే ఫీ అంటాము. క్లాస్ ఉంటుంది ఎల్కేజీఏ ఇయర్ 2014 to 15. ఈ విధంగా మనకు స్టూడెంట్స్ అనేది ఎల్కేజీఏలో 2014-15లో ఈ విధంగా ఇంతమంది ఉన్నారని చూపెడు. సో ఇక్కడ వ్యూ అంటాము. ఇక్కడ 2000 వచ్చింది బ్యాలెన్స్ అమౌంట్, ఇక్కడ 2000 వచ్చింది మనకి. సో ఇక్కడ అమౌంట్ అనేది ఆయన ఒక 500 కట్టారనుకోండి, 500 ఫీ పే చేశాడు, ఇక్కడ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అమౌంట్ వస్తుంది. మేక్ పేమెంట్ అంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకి ప్రింట్అవుట్ వస్తుందండి. ఇక్కడ ప్రింట్అవుట్ సహా డ్యూ ఎంత పేడ్ అమౌంట్ ఎంత కట్టింది, పేడ్ అమౌంట్ ఎంత కట్టింది, ఆఫీస్ సెక్షన్ వైజ్ మనకు ఒకటి స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు కంట్రోల్ పీ అంటే ఇక్కడ మనకు ప్రింట్అవుట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్, అమౌంట్ పేడ్, బ్యాలెన్స్ అమౌంట్ కూడా మనకు ఏ రోజు కట్టింది, ఎంత కట్టింది అనేది కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం డ్యూ లిస్ట్ చూడాలనుకుంటే ప్రింటెడ్ స్టూడెంట్ డ్యూ లిస్ట్ అనుకుంటాము. ఆల్ క్లాసెస్ అంటే ఆల్ క్లాసెస్, ఎల్కేజీ అంటే ఎల్కేజీ కూడా తీసుకోవచ్చు. డ్యూ లిస్ట్, ఈ విధంగా మనకి డ్యూ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. డ్యూ లిస్ట్ ఎంత ఇవ్వాలి, ఎంత కట్టారు, ఇవ్వాలి, ఎంత ఉన్నారు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా డ్యూ లిస్ట్ నేమ్ వైజ్ కూడా చూడవచ్చు, ఆఫీస్ సెక్షన్ వైజ్గా ఇక్కడ పేడ్ లిస్ట్ కూడా చూసుకోవచ్చు. పేడ్ లిస్ట్ అంటే ఈరోజు ఎవరు కట్టారు అనేది చూసుకోవచ్చు. పేడ్ లిస్ట్ ఇక్కడ ఈరోజు అక్షిత్ రవీంద్రచారి ఈయన 500 కట్టింది. ఈ విధంగా మనం పేడ్ లిస్ట్ తీసుకోవచ్చు, డ్యూ లిస్ట్ తీసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం ఫీ కూడా పే చేసుకోవచ్చు. మనం ఫీ అనేది కూడా క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫీ మేనేజ్మెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు ఫీ మేనేజ్మెంట్ చూసాం. ఇప్పుడు హౌ టు సెండ్ ఎస్ఎంఎస్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ క్లాసెస్. మనం ఆ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఆల్ క్లాసెస్కి ఎలా సెండ్ చేయాలి. సో ఇక్కడ మనకి సెండ్ ఎస్ఎంఎస్ ఆప్షన్ ఉందండి. ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ క్లిక్ చేస్తాం, సెండ్ ఎస్ఎంఎస్ టు ఆల్ క్లాసెస్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ ఆల్ క్లాసెస్ అంటే ఆల్ క్లాసెస్ వస్తాయి. ఆల్ క్లాసెస్ 2014 to 15 క్రియేట్ అనుకున్నాను. ఈ విధంగా మనకు ఆల్ క్లాసెస్ అనేటివి వస్తాయి. సెలెక్ట్ అవ్వాలనుకుని ఇక్కడ మనం మెసేజ్ రాసుకుని విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని వస్తుంది. ఇక్కడ ఎల్కేజీ బీకామ్, ఎల్కేజీ బీకామ్ అని వచ్చింది, ఎల్కేజీఏ, ఎల్కేజీబీ ఇలా క్లాసెస్ క్రియేట్ చేసుకున్నాం 2014 to 15. ఈ విధంగా ఎల్కేజీఏ, ఎల్కేజీబీ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఎల్కేజీ బీకామ్ అని వచ్చింది, మనకి ఇంకా క్లాసెస్ అనేటివి రాలేదు. సో క్లాసెస్ రావాలంటే అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి క్లాసెస్ అండ్ సబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి మనం. ఇక్కడ బీకామ్ వచ్చింది, బీఎస్సీ వచ్చింది, బీఎస్సీ ఎంపీసీఎస్ ఫస్ట్ ఇయర్ క్రియేట్ అనుకున్నాను, బీఎస్సీ ఎంపీసీఎస్ సెకండ్ ఇయర్. సో ఈ విధంగా మనం క్లాసులు కూడా అప్లోడ్ చేసినాక కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సెండ్ ఎస్ఎంఎస్కి వెళ్ళి క్లాస్ వైజ్ కూడా మనం సెండ్ చేసుకోవచ్చు ఎస్ఎంఎస్. ఇక్కడ బీకామ్ బీఎస్సీ మన క్లాసెస్ వచ్చాయి. ఎల్కేజీ 2014 to 15 జనరేట్ షీట్ అన్నాను. సో ఈ విధంగా ఎల్కేజీ ఈ విధంగా క్లాసెస్ వచ్చింది. ఒక్కొక్కరికి కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని
విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని పంపించుకో. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని పంపించుకొని సెండ్ మెసేజ్ అంటే బ్యాలెన్స్ చూపెడుతుంది, మనకు వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సెండ్ ఎస్ఎంఎస్ ఆల్ క్లాసెస్ సెండ్ చేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ క్లాసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎల్కేజీ అనుకోండి, ఎల్కేజీ తీసుకొని ఆల్ క్లాసెస్ అనుకుంటే ఎల్కేజీలో ఆల్ క్లాసెస్ ఇయర్ 2014-15 సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం మార్క్స్ ఎస్ఎంఎస్ చేయాలనుకుంటే సెండ్ ఎస్ఎంఎస్ మార్క్స్ అంటాము. ఇలా ఎల్కేజీ తీసుకున్నాను 2014-15 ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్. సో ఇక్కడ మనం మార్క్స్ అనేది సెలెక్ట్ అవ్వాలనుకోండి, సెండ్ మెసేజ్ అంటే మార్క్స్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆబ్సెంటీస్ వాళ్ళకు కూడా ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ ఆబ్సెంటీస్ అంటాము. ఇక్కడ ఆబ్సెంటా ప్రెసెంటా ఇయర్ డేట్ అనేది అడుగుతుంది. ఏ రోజు నాడు ఆబ్సెంట్ అయ్యారు, డేట్ నాడు ఏ రోజు నాడు ఆబ్సెంట్ అయినది వాళ్ళకి మెసేజ్ పంపించాలి. డేట్ జనరల్ షీట్ అంటాం. 26 నాడు తీసుకున్నాను నేను, ఈరోజు డేట్ తీసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ అవ్వాలనుకొని మెసేజ్ టైప్ చేసుకొని సెండ్ మెసేజ్ అంటే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫీ డ్యూ లిస్ట్ కూడా సెండ్ ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. డ్యూ లిస్ట్ ఉన్న వాళ్ళకు కూడా మెసేజ్ సెండ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ అవ్వాలనుకుని నా డ్యూ ఉన్నాడని మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సెండ్ మెసేజ్ అంటే మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా బస్సు మెంబర్స్ కూడా మనం సెండ్ చేసుకోవచ్చు. బస్సు 1 2014-15 ఇక్కడ బస్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, బస్సులో ఎంతమంది ఉన్నారు, ఈరోజు బస్సు రావట్లేదు అని మెసేజ్ కూడా మనం సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెసేజ్ రాసుకొని ఈరోజు బస్సు కొంచెం తొందరగా లేట్ వస్తుంది, లేట్ రావడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుందని మెసేజ్ కూడా చేసుకోవచ్చు ఆ బస్సు వాళ్ళకి. అదేవిధంగా హాస్టల్ వాళ్ళకి కూడా ఈరోజు హాస్టల్ క్లోజ్ అవుతుంది, మీరు అందరు ఇంటికి వెళ్ళొచ్చు అని హాస్టల్ కూడా మనం సెండ్ ఎస్ఎంఎస్ హాస్టల్ క్లిక్ చేసి ఆల్ క్లాసెస్ 2014-15 జనరల్ షీట్ అంటే హాస్టలర్స్ కూడా ముందర వస్తారు. ఇక్కడ సెలెక్ట్ అవ్వాలనుకుని హాస్టల్ వాళ్ళకు కూడా సెపరేట్గా మనం మెసేజ్ సెండ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు సెండ్ ఎస్ఎంఎస్ చూసాము. ఇప్పుడు మిడ్ డే మీల్స్ రిపోర్ట్ చూసుకోవడం ఎలా? మిడ్ డే మీల్స్ రిపోర్ట్ రావాలంటే ఫస్ట్ మనం అటెండెన్స్ వేసుకోవాలి. ఆ రోజు అటెండెన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మిడ్ డే మీల్స్లో ఫస్ట్ అటెండెన్స్ వేసుకోవాలి, తర్వాత మిడ్ డే మీల్స్లోకి వెళ్ళి మిడ్ డే మీల్స్ అటెండెన్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఎంటర్ అటెండెన్స్ తీసుకున్నాను. క్లాస్ కోడ్ 3A1 నర్సరీ 2014-15 జనరల్ షీట్ అన్నాను. సో ఈ విధంగా ప్రెజెంట్ అన్నాను. ప్రెజెంట్ పోస్ట్ అటెండెన్స్ వేసుకున్నాను. ఫస్ట్ అటెండెన్స్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ మిడ్ డే మీల్స్ అటెండెన్స్ అంటాము. సో ఇక్కడ మనం నర్సరీ ఇయర్ 2014-15 డేట్ 26 నాడు మిడ్ డే మీల్స్ అటెండెన్స్. రేట్ పర్ 1 మీల్ 4 రూపీస్ అన్నాను. ఇక్కడ స్పెషల్ ఎగ్, సాంబార్, ఇడ్లీ, రిమార్క్స్ నో, ఇక్కడ అప్డేట్ అన్నాను. సో ఆ రోజు మిడ్ డే మీల్స్ అటెండెన్స్ వచ్చింది. ఈరోజు మిడ్ డే మీల్స్ అటెండెన్స్ ఆబ్సెంట్ ఉన్నాడా ప్రెజెంట్ ఉన్నాడా, మీల్స్ భోజనం తిన్నాడా లేదా, ప్రెజెంటా ఆబ్సెంటా. ఇక్కడ ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ ఇచ్చుకోవచ్చు, ఆబ్సెంట్ అంటే ఆబ్సెంట్ ఇచ్చుకోవచ్చు. నేను ఆబ్సెంట్ ఇచ్చాను. ఇక్కడ సబ్మిట్ అన్నాను. ఇలాగ సబ్మిట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మిడ్ డే మీల్స్ రిపోర్ట్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవ్వడం జరుగుతుంది. మిడ్ డే మీల్స్ క్యాలిక్యులేషన్ రిపోర్ట్ అంటాం. ఇక్కడ 2014-15 జూన్ అంటాం. సో ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఎంతమంది తిన్నారు ఆ రోజు, మీల్స్ టేకన్ ఎంతమంది, రేట్ పర్ 1 మీల్ 1 రూపీ, అమౌంట్ ఎంత అయింది. ఆటోమేటిక్గా జస్ట్ మీరు అటెండెన్స్ వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు క్యాలిక్యులేషన్ అవ్వడం జరుగుతుంది. ఎస్సీలో ఎంతమంది ఉన్నారు ఆ రోజు, ఎస్టీలో, బీసీలో, అదర్స్ టోటల్ బాయ్స్ స్ట్రెంత్ అకార్డింగ్ టు అడ్మిషన్ రిజిస్టర్ ఎంతమంది ఉన్నారండి రావడం జరుగుతుంది. సో మీరు మిడ్ డే మీల్స్ రిపోర్ట్ మంత్ వైజ్ కూడా చూసుకోవచ్చు. 2014-15 జూన్ అనుకున్నాను, సబ్మిట్ అనుకున్నాను. ఈ విధంగా మీకు అడ్మిషన్ రిజిస్టర్ ఎంతమంది ఉన్నారు, ఈరోజు టోటల్ రిపోర్ట్ డేట్ నాడు ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, మీకు టోటల్ ఎంతమంది మీల్స్ టేకెన్ ఎంతమంది తిన్నారు, ఇక్కడ టోటల్ మీల్స్ టేకెన్ ఎంతమంది తిన్నారు, ఆ రోజు ఏంటిది ఎగ్, సాంబార్, ఇడ్లీ, రిమార్క్స్ ఎంత, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, రైస్ యూటిలైజర్, రైస్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ మీరు అటెండెన్స్ వేసుకుంటే చాలండి, మీకు ఆటోమేటిక్గా అన్ని ఎస్సీలో ఎంతమంది ఉన్నారు, ఎస్టీలో ఎంతమంది ఉన్నారు టోటల్గా రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది.
అదేవిధంగా మీరు క్యాల్కులేషన్ చూసుకోవచ్చు, మిడ్ డే మీల్స్ రిపోర్ట్ డే వైజ్ కూడా చూసుకోవచ్చు, యూ కుకింగ్ ఛార్జెస్ రిపోర్ట్ వైజ్ కూడా చూసుకోవచ్చు. 2014 to 15 జూన్ బీసీ. సో 26 నాడు 1. ఇక్కడ బీసీలు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ 1. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ప్రెజెంట్ ఎంతమంది, మీల్స్ ఎంతమంది, నెంబర్ ఆఫ్ చికెన్ టేకన్ మీల్స్ ఎవరు దీని లేరు కాబట్టి ఆ రోజు ఆబ్సెంట్ ఉన్నారు కాబట్టి 0. ఆ విధంగా మనం క్యాస్ట్ వైజ్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా మార్క్స్, ఫీజు క్యాల్కులేషన్స్, ఫీజు, అటెండెన్స్ చూసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత ఇక్కడ లాగౌట్ అన్నాం, లాగౌట్ అవ్వడం జరుగుతుంది.